ఉన్న ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఎంతసేపు వాళ్ళ పిల్లలు తప్ప కంట్రీ నీడ్స్ లాట్ ఆఫ్ యంగ్ లీడర్స్. ఫ్యూచర్కి చాలా బలమైన వ్యక్తిత్వం, సమాజానికి సేవ చేయాలని నాయకులు కావాలి. ఈ దేశంలో రాజకీయాన్ని శాసించింది గాంధీజీ, నేతాజీ, ఠాగూర్, మదన్ మోహన్ మాలవ్య, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, గొప్ప గొప్ప మహానుభావులు. వాళ్ళని చూసి మనం మాట్లాడగలిగే పాలిటిక్స్ ఎవడో స్కాములు చేసినోడు, దోపిడీలు చేసినోడు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళ మనకి రోల్ మోడల్స్. కొత్త రోల్ మోడల్స్ ని క్రియేట్ చేద్దాం పాలిటిక్స్ కి. కొత్త వాళ్ళు రావాలి, కొత్త రక్తం రావాలి. అందరూ అనుకుంటారు గెలుపు 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 అని. గెలుపు అనేది పోరాటంలో భాగం, అది ఒక డెస్టినేషన్ కాదు. మార్పు అంతిమ లక్ష్యం. మంచితనానికి, ఒక మంచి పనులకి బలమైన సంకల్పం ఉంటే ఎందుకు మారే సమాజం ఖచ్చితంగా మారుతుంది. కేవలం మన స్వార్థం కోసమే బతికి, కేవలం మన కోసమే, మన ఇళ్ళ కోసం, మన కుటుంబం కోసం అనే కంటే కూడా మనం బతుకుతూ మనం ఇంకొక మంచి పని తోటి వాళ్ళకి చేస్తే వచ్చే ఆనందం ఈ రోజున ఒక సంస్కృతిలాగా ఏర్పడటం, దీన్ని జన సైనికులు దీన్ని మరింత బలమైన స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడం నిజంగా నాకు చాలా ఆనందంగా కలిగించే విషయం. ఇదే భవిష్యత్తుకి చాలా బలమైన పునాది. ఇదే నా గొప్ప విజయంగా భావిస్తాను నేను దీన్ని. స్వామి వివేకానంద అన్నాడు 100 మంది బలమైన యువకులను వాళ్ళని దేశాన్ని మారుస్తానని అన్నాడు. అప్పుడు అతనికి అవకాశం దొరకలేదు, మీకు దొరికింది.